హలో ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ బాత్రూమ్ మార్కింగ్ చేసాము. స్టాఫ్ కార్కులు పెడతాము. ఇది చిల్డ్రన్ బాత్రూము. సేమ్ స్టాఫ్ కార్కులు పెట్టి వాటర్ లైన్ రన్ చేస్తాము. లెటిన్ పాయింట్, గన్ పాయింట్ ఇవన్నీ. ఇది వచ్చి ఓటేరి. మనం ఆల్రెడీ ఒక మేడం వాళ్ళు చేస్తున్నాము. మేడం వాళ్ళు రిఫరెన్స్ చేసి ఇంకో సార్ వాళ్ళకి చెప్పారు, అక్కడ వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ప్లానింగ్ స్టార్టింగ్ చూడండి. ఇది ప్లానింగ్. హాట్ వాటర్, కూల్ వాటర్. యాంగిల్ కార్క్స్ వచ్చి 2 feet, కూల్ వాటర్ ట్యాప్ వచ్చి 3 feet, స్టాప్ కార్క్ వచ్చి 4 feet పెట్టాము. చూడండి, షవర్ వచ్చి తక్కువ హైటు. దాని తర్వాత కస్టమర్ సార్ని అడిగి హైట్ అయితే పెట్టాము, ఎందుకంటే పైన బండ ఏం లేదు కాబట్టి. ఈ లైన్ షోలార్ వస్తుంది, షోలార్ సపరేటు. హాట్ వాటర్ గీజరు, కూల్ వాటర్ పాయింట్. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ బాత్రూంలో డైవర్టర్స్, సింగిల్ డైవర్టర్, జాక్వార్ ప్రిఫరెన్స్ చేసాము. ట్యాప్ పాయింట్, పైన ఫిట్టింగు, షవరు ఇక్కడ హైట్గా మార్క్ చేసుకున్నాం ఒకేసారి. హాట్ వాటరు స్టెప్ అప్ బెండ్ వేసి కలుపుతాము. వంట రూమ్ ఇక్కడ 2-in-1 ట్యాప్. కావాల్సిన మెటీరియల్ రాసుకున్నాం. గాల్లో అయితే కొట్టేసాము. ఇంకా మనం పైప్ సెట్టింగ్ చేయాలి. చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్. డైవర్టర్, సింగిల్ డైవర్టర్ జాక్వార్లో తీసుకున్నాము. ఎంటీఎస్ సెట్ చేసిన తర్వాత ఇలా డైవర్టర్ స్టెప్ అప్ బెండ్ వేసి తీసుకొచ్చాము. దీన్ని ఇంకో విధంగా కూడా పెట్టచ్చు. పైకి తిప్పి షవర్ కింద స్టెప్ అప్ బెండ్ పెట్టచ్చు. ఒక్కోసారి కటన్ రాడ్స్ ఏదైనా హైట్లో బిగించుకున్నప్పుడు తగలుతాయని నేను వాటర్ లైన్ అంతా కిందే రన్ చేశాను. దీనివల్ల అయితే పెద్దగా ఫోర్స్ అయితే తగ్గదు. ఇది నెక్స్ట్ బాత్రూమ్. వాష్ బేసిన్, వాషింగ్ మిషన్ పాయింట్, డైవర్టర్ సేమ్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ వస్తుంది. శానిటరీ హోల్స్ వేసుకున్నాము స్లాబ్కి. నెక్స్ట్ అంతా లైన్ రన్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్లేస్ లేదు కాబట్టి లోపలే శానిటరీ కూడా మన మిషన్స్.